ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం అంటే ఇదే మరి. ఈ టాలెంట్ అందరికీ సాధ్యం కాదబ్బా. సచ్చినా బతికినా మాటకి కట్టుబడి ఉండాలి. మాట రాకుండా ఉండాలి. మన వైపు వేలెత్తి చూపించకూడదు అనే మనస్తత్వం కలిగిన వాళ్ళైతే ఏ ఎండకు ఆ గొడుగు పట్టలేరు. కానీ ఇదిగో నటి హేమ అయితే గొడుగు పట్టడం కాదు, పరదా పట్టించేటట్టుగానే ఉన్నాయి ఆమె మాటలైతే. ఇటీవల బెంగళూరు రేవ్ పార్టీ ఇష్యూలో అరెస్ట్ అయి హాట్ టాపిక్ గా మారింది నటి హేమ. తెలుగు మీడియాలోనే కాదు, కన్నడ మీడియాలో కూడా హేమ పేరు మారిమోగిపోయింది. రేవ్ పార్టీలో హేమ డ్రగ్స్ తీసుకుందనే ఆరోపణల నేపథ్యంలో పోలీసులు అరెస్ట్ చేయడం, ఆ తర్వాత ఆమెకు బెయిల్ రావడం, మీడియాలో ఆమెపై రకరకాల కథనాలు కూడా వచ్చాయి. అయితే అప్పటి నుంచి మీడియాతో పట్టి పట్టనట్టుగా ఉంటున్న హేమ తాజాగా ప్రముఖ జర్నలిస్ట్, బిగ్ బాస్ కంటెస్టెంట్ జాఫర్కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో తనకి ఏ పాపం తెలియదంటూ బోరున ఏడ్చేసింది హేమ. తాను అసలు రేవ్ పార్టీకి వెళ్లలేదు అని, బర్త్డే పార్టీకి కేక్ తినడానికి వెళ్తే డ్రగ్స్ తీసుకుందని తప్పుడు కథనాలు ప్రసారం చేశారని, సోమవారం నాడు రేవ్ పార్టీ జరిగితే తాను ఆదివారం నాడు బర్త్డే పార్టీకి వెళ్లానంటూ సరికొత్త కథనాలు వినిపించింది హేమ. మరి పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు? శాంపిల్స్ పాజిటివ్ ఎందుకు వచ్చాయి? హైదరాబాద్లో ఉన్నట్టుగా ఎందుకు వీడియోలు చేశారు అంటూ జాఫర్ వేసిన ప్రశ్నలకి అవన్నీ కోర్టు మ్యాటర్స్. తీర్పు వచ్చిన తర్వాత మాట్లాడతానని, తాను మాత్రం ఏ తప్పు చేయలేదని మీడియా వాళ్లే అలా చూపించారు అన్నది హేమ. ఇక మధ్యలో తన గురించి తాను చెప్తూ జనసేన ప్రస్తావన వచ్చింది. ఎలక్షన్ రిజల్ట్స్ టైంలోనే హేమ రేవ్ పార్టీ కేసులో ఇరుక్కోవడం, జైలుకు వెళ్లడం జరిగింది. ఆ విషయాలు కూడా ప్రస్తావిస్తూ జై జనసేన, జై కాపు, జై జై కాపు అంటుంది నటి హేమ. మధ్యలో ఈ కాపు ఎక్కడి నుంచి వచ్చింది అంటే, నేను పక్కా కాపుని, కాపుల ఐక్యమత్యం వర్ధిల్లాలి అంటుంది హేమ. పవన్ కళ్యాణ్ గారు గెలిచిన ఆనందాన్ని కూడా మిగిల్చలేదు నాకు. నేను పక్కా కాపుని. పవన్ కళ్యాణ్ గారు గెలిచారంటే ఎంజాయ్ చేద్దాం అనుకున్నా. నాకు ఎంజాయ్ లేకుండా చేశారు. జై జనసేన అని అరవాలి, జై కాపు, కాపుల ఐక్యమత్యం వర్ధిల్లాలి అని అరవాలి అనుకున్నాను అని జనసేనపై తెగ ప్రేమ కురిపించింది నటి హేమ. ఇక ఇంతకీ ఈమె ఎన్నికలకు ముందు వైసీపీ పార్టీకి మద్దతు ప్రకటించారు. యాంకర్ శ్యామలతో కలిసి వెళ్లి జగన్ని కలిసి వైసీపీ పార్టీలో చేరారు. 2019 ఏప్రిల్ నెలలో యాంకర్ శ్యామల తన భర్తతో కలిసి వైసీపీలో చేరారు. అదే సందర్భంలో జగన్ని కలిశారు హేమ. అయితే ఆ టైంలో తాను పక్కా కాపుని అని, జై కాపు, జై జై కాపు ఇవన్నీ గుర్తుకు రాలేదో ఏమో కానీ, ఇప్పుడు జనసేన పార్టీ గెలిచిందో లేదో, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా అయ్యాడో లేదో, సడన్ గా హేమ పార్టీ మార్చేసింది. దెబ్బకి ఆమెకి క్యాస్ట్ ఫీలింగ్ కూడా తన్నుకొచ్చింది. నేను పక్కా కాపుని, జై జనసేన, జై జై జనసేన అని అనేసింది. ఏ పొలిటీషియన్లోనైనా పార్టీలు మారేది ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి, ఈ పార్టీలో నుంచి ఆ పార్టీకి. అయితే మేం అలా చేయలేమా అని అనుకుందో ఏమో కానీ, మొన్నటి వరకు జగన్కి జై కొట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్కి జై అనేసింది నటి హేమ.